ఏప్రిల్ 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ అమల్లోకి వస్తాయని ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. ప్రత్యేకించి ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. ఇండియా ఇది బిగ్గెస్ట్ టారిఫ్ అబ్యూజర్ అని. సో ఏప్రిల్ 2లోగా ఏం జరగబోతోంది? రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ప్రతి దేశము అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన ఏ స్థాయిలో సుంకాలు ఉంటాయో అమెరికాలోకి వచ్చే వస్తువులపైన కూడా అమెరికా అదే స్థాయిలో సుంకాలు విధిస్తాయి. అంటే దీన్ని రెసిప్రోకల్ టారిఫ్స్ అంటారు. ట్రంప్ వాదన ఏంటంటే మా ఉత్పత్తులపైన ఎలాంటి సుంకాలు విధిస్తారో మేము కూడా అలాంటివి విధిస్తామంటాడు. కానీ దాని బేసిక్ రేషనల్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అమెరికా బంగ్లాదేశ్ల మధ్యనో అమెరికా ఇండియాల మధ్యనో ట్రేడ్ జరిగితే రెండు బలమైన సమానమైన శక్తివంతమైన దేశాలు కాదు. ఇప్పుడు భారతదేశము నేపాల్ మధ్య ట్రేడ్ జరిగితే నేపాల్ ఇంత విధిస్తామో మేము కూడా అంతే విధిస్తామని ఇండియా అన్నది అనుకోండి, నేపాల్ ట్రేడ్ నిలబడుతుందా? సో అందువల్ల అమెరికా చేస్తున్న వాదన రెసిప్రోకల్ టారిఫ్ సరైనది కాదు అని ప్రపంచంలో అనేక దేశాలు చెప్తున్నాయి. కానీ మా దేశాన్ని దోచుకుంటున్నారు, అందుకే మేము రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తాం అంటూ అమెరికా వాదిస్తుంది. ఇప్పుడు ఈ రెసిప్రోకల్ టారిఫ్ అంటూ విధిస్తే మన ఎక్స్పోర్ట్స్ అంటే అమెరికాకు భారతదేశం చేసే ఎగుమతుల్లో 87% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయని అంచనా. ఇండియా అరౌండ్ $66 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ చేస్తే అందులో 87% ఎఫెక్ట్ అవుతాయని. సో దీనికి ఏంటి పరిష్కారం అన్నప్పుడు ట్రంప్ వాదించేది ఏంటంటే, ఒకటి మీరన్న టారిఫ్స్ తగ్గించండి, లేదు మా దేశంలో వచ్చైనా ప్రొడ్యూస్ చేయండి. అమెరికాకు వచ్చి ప్రొడ్యూస్ చేస్తే మేము ఈ టారిఫ్స్ ఉండవి అంటున్నారు. కానీ ఇండియాలో ఉత్పత్తి అయిన వస్తువుల్ని మనము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటిని తప్పనిసరిగా మేము టార్గెట్ చేస్తాం, భారీగా సుంకాలు విధిస్తూ అని. సో ఇప్పుడు ఇండియా ఆల్రెడీ టారిఫ్ తగ్గించడానికి సిద్ధపడిందని ట్రంప్ ఈ మధ్య పదే పదే చెప్తున్నాడు. దాన్ని ఇంతవరకు మన ప్రధానమంత్రి కానీ మన కామర్స్ మినిస్టర్ కానీ ఖండించలేదు. కేవలం కామర్స్ సెక్రటరీ మాత్రం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇచ్చినటువంటి ఒక నివేదికలో ఇండియా అలాంటిది ఏది అంగీకరించలేదు, అమెరికాతో ట్రేడ్ డీల్ ఇంకా చాలా ప్రిలిమినరీ దశలోనే ఉంది, మేమేమీ అంగీకరించలేదు అని అన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా హోదాలో ఉన్న ట్రంప్ మాత్రం పదే పదే చెప్తున్నాడు, ఇండియా అగ్రీ టు టారిఫ్ కట్స్. అంటే ఇండియా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన భారీగా సుంకాలు తగ్గించబోతుంది అని. ఇది ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా మనకు త్వరలో తెలుస్తుంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఒకటి మాత్రం నిజం, బడ్జెట్లో అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా వెళ్ళక ముందే హై అండ్ అంటే ఎక్కువ ఖరీదైనటువంటి మోటార్ సైకిల్, హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్, టెస్లా లాంటి హై అండ్ లగ్జరీ కార్ల పైన సుంకాలను గణనీయంగా సిగ్నిఫికెంట్గా బడ్జెట్లో తగ్గించారు. సో అది కూడా ట్రంప్ చాలదు అని అంటున్నాడు. సో ఇప్పుడు భారతదేశం పైన ఫోకస్ మోడీ ప్రభుత్వం పైన. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు రాయిటర్స్ తాజా కథనం ప్రకారం ఇండియా భారీగా టారిఫ్ తగ్గించే పనిలో పడింది అని. 55% ఆఫ్ అమెరికన్ ఇంపోర్ట్స్ పైన ఇండియా టారిఫ్ కట్ చేయబోతుంది అని. ఎందుకంటే ట్రంప్ చేసే ఈ ట్రేడ్ వార్ నుంచి తప్పించుకోవటానికి ఇండియా కూడా భారీ ఎత్తున టారిఫ్ తగ్గించబోతుంది అని. అది కూడా 55% ఆఫ్ ద అమెరికన్ ఇంపోర్ట్స్. సో ఇది ఏ స్థాయిలో ఇండియన్ ప్రొడక్షన్ దెబ్బతీస్తుంది అనేది మనం చూడాలి. ఇప్పటిదాకా నేను ఇంతకుముందు చెప్పాను, ట్రంప్ ఏమో ఇండియా అగ్రీ అయింది టారిఫ్ తగ్గించడానికి అని అంటున్నారు. ఇండియన్ కామర్స్ సెక్రటరీ మాత్రం అలాంటిది ఏమీ లేదు అంటున్నాడు. ప్రైమ్ మినిస్టర్ కానీ కామర్స్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. ట్రంప్ ఇలా ఇండియా ఒప్పుకుందని అంటున్నారు కదా, మరి నిజమా అంటే కూడా క్లారిఫై చేయడం లేదు.
కానీ ఇలా రాయిటర్స్ కథనం చూస్తే ఇండియా ట్రంప్ ప్రెషర్కు తల ఒగ్గుతోంది అన్న అనుమానం కలుగుతోంది. ఈలోగా ప్రభుత్వ వర్గాలు చెప్పేది ఏంటంటే మేము టారిఫ్ తగ్గిస్తాం కానీ అది సెలెక్టివ్గా తగ్గిస్తాం, అంటే ఇండియన్ ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ కానీ వాటిని తగ్గిస్తాం అనేది ఇంకో క్లెయిమ్. ఉదాహరణకు ఆల్మండ్స్, పిస్టా, అలాగే మీకు క్వినోవా ఇలాంటి ఉత్పత్తులపైన మేము తగ్గిస్తాం, కానీ మీట్పై కానీ మాంసం మీట్ ప్రొడక్ట్స్ కానీ అలాగే వీట్ గోధుమలు కానీ అలాగే మీకు డైరీ ప్రొడక్ట్స్ కానీ వీటిపైన తగ్గించము. మేజ్ మొక్కజొన్న అలాగే గోధుమలు డైరీ ప్రొడక్ట్స్ పైన తగ్గించము, ఎందుకంటే వీటిని ప్రొడ్యూస్ చేసే కోట్లాది మంది భారతీయ రైతులను దెబ్బతీస్తుంది. అందువల్ల వీటిపైన తగ్గించము అనేది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తున్నారు. అలాగే ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ పైన ఇమీడియట్గా పూర్తిగా ఎత్తివేయం, కానీ కొంత మేరకు గ్రాడ్యువల్గా తగ్గిస్తూ ఉంటాం. సో ఇది ఇండియన్ ప్రొడ్యూసర్స్ను హర్ట్ చేయకుండా, దెబ్బతినకుండా సెలెక్టివ్గా అమెరికాను ట్రంప్ను సంతృప్తిపరిచే రీతిలో సుంకాలు తగ్గిస్తాము అనేది గవర్నమెంట్ వర్గాలు అన్అఫీషియల్గా చెప్తున్న అంశం. కానీ 55% ఆఫ్ అమెరికన్ ఇంపోర్ట్స్, అమెరికా నుంచి మనము అరౌండ్ మనం చేసుకునేటువంటి నియర్లీ $45 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో $23 బిలియన్ సంబంధించిన ఇంపోర్ట్స్ పైన టారిఫ్ తగ్గిస్తామంటున్నారు. అంటే మరి అది కేవలం కొన్ని ప్రొడక్ట్స్కే ఉంటుందా? ఏ ప్రొడక్ట్స్ పైన ఇది ఎఫెక్ట్ అవుతుంది? భారతదేశంలో ఏ ప్రొడ్యూసర్స్ని దెబ్బతీస్తుంది అనేది, అది అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ని దెబ్బతీస్తుందా, ఇండస్ట్రియల్ ప్రొడ్యూసర్ని దెబ్బతీస్తుందా అనేది చూడాలి. ఫిగర్స్ రీత్యా చూస్తే 55% ఆఫ్ అమెరికన్ ఇంపోర్ట్స్ను పైన టారిఫ్ తగ్గిస్తాము అంటే ఖచ్చితంగా ఇండియన్ ప్రొడ్యూసర్ పైన పెద్ద ప్రభావం పడుతుంది. అయితే అది డైరీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయితే మరీ ఎక్కువగా పడుతుంది. చూడాలి, మా స్పెసిఫిక్ డీటెయిల్స్ వస్తే మనం ఖచ్చితంగా కామెంట్ చేయగలం. ఇప్పటికైతే ట్రెండ్, నిన్నటిదాకా ట్రంప్ ఇండియా తగ్గించడానికి అంగీకరించింది అన్నారు. మన ఇండియన్ లీడర్షిప్ మాత్రం మాట్లాడలేదు, అఫీషియల్స్ మాత్రం అలాంటిది ఏమీ లేదన్నారు. ఇప్పుడు రాయిటర్స్ కథనం చూస్తుంటే తగ్గించడానికి ఇండియా సిద్ధపడింది టు ఎస్కేప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని. నేను మొదట్లో కూడా చెప్పాను, ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నాడు ట్రంప్కు అమెరికా ఫస్ట్, నాకు ఇండియా ఫస్ట్, అందుకే మేమిద్దరం ఫ్రెండ్స్ మని. అమెరికా ఫస్ట్, ఇండియా ఫస్ట్ ఒకదానికొకటి పొసిగే ప్రసక్తే లేదు. అమెరికా ఫస్ట్ అంటే టారిఫ్స్ విధిస్తాడు, ఇండియా ఫస్ట్ అంటే టారిఫ్స్ విధించకూడదు. ఈ రెండు ఎలా కలుస్తాయి? అందువల్ల మనకు ట్రంప్ మోడీ ఫ్రెండ్షిప్ కాదు, ఇండియన్ ఇంట్రెస్ట్లో నిలబడాలి. సో ట్రంప్తో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం మోడీ ప్రభుత్వం కనుక ఇండియన్ ఇంట్రెస్ట్లకు దెబ్బ తగిలే రీతిలో అంగీకరిస్తే మాత్రం అది చాలా ప్రమాదకరం. ఇప్పటికే F-35 యుద్ధ విమానాలు కొనడానికి ఒప్పుకున్నాం, మోర్ ఎనర్జీ సప్లైస్కి ఒప్పుకున్నాం. ఇంకా టారిఫ్స్ కూడా భారీగా తగ్గిస్తే ఇండియన్ ప్రొడ్యూసర్స్ దెబ్బతింటారు. అందుకే ఇలా వరల్డ్ వైడ్గా ప్రపంచం ప్రత్యామ్నాయాలు చూస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు యూరప్ ఇండియా వైపు చూస్తోంది. ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు జపాన్లో పర్యటిస్తున్నాడు. ఈవెన్ మన ప్రభుత్వం కూడా చైనాతో ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవాలని చూస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఏదైనా ఇండియన్ ఇంట్రెస్ట్లు అప్హోల్డ్ చేస్తూ ఏ ట్రేడ్ డీల్ కుదిరినా దాన్ని మనం అభ్యంతరం చెప్పలేం. అందుకే ఆ ఫైన్ ప్రింట్ వస్తే మనం కరెక్ట్గా కామెంట్ చేయగలం. యాజ్ ఆఫ్ టుడే ట్రంప్ను సంతృప్తిపరిచే విధంగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనేది రాయిటర్స్ కథనం సారాంశం. ఈ సంతృప్తిపరిచే విధంగా అడుగులు వేసినప్పుడు ఇండియన్ ఇంట్రెస్ట్లు ఎక్కడ ఎంత మేరకు దెబ్బతినకుండా జాగ్రత్త పడతారో ఆ వివరాలు అయితే ఇప్పటికి లేవు. ఆ వివరాలు వచ్చాక మళ్ళీ మాట్లాడదాం.